విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జనగణమన యాత్ర ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్ నల్లకుంటలో శనివారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నల్లకుంట కార్పొరేటర్ వై అమృత, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ సెర్చ్ కమిటీ చైర్మన్ ఇందిరా శోభన్, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్ గౌతమరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, వీటీ న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయిన రాము యాదవ్, కొంజర్ల శ్రీనివాస్ గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడు మాలెం మధు, న్యాయవాదులు జి అరవింద్ రాజ్, చామిర్ల శ్రీనివాస్, లీడర్స్ ఫర్ సేవా సభ్యులు పాల్గొన్నారు। నేలంటి మధు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి సోదరి అమృత గారికి, వివిధ పార్టీల నాయకులకు మరియు లీడర్స్ ఫర్ సేవా సొసైటీ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి, ముఖ్యంగా జమ్మికుంటలో దాదాపు 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం నల్లగొండ నడిబొట్టున కూడా వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కాలం నుండి బ్రహ్మాండంగా నడుస్తుంది। నేను నల్లగొండ బిడ్డను కాబట్టి చెప్తున్నాను। అలాగే హైదరాబాద్లో బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఎవరికి చేయలేదు, స్టార్ట్ చేయలేదు, అద్భుతమైనటువంటి కార్యక్రమం। మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని విశ్వకవి అంటే మొత్తం విశ్వానికి ఆయన కవి అయినటువంటి గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్లో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ తప్పకుండా మా వీటీ న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఎలాంటి ఎక్కడ సహాయ సహకారాలు అందించాలన్నా ప్రసార మాధ్యమాల ద్వారా మీకు ఎంతవరకు పబ్లిసిటీ ఇవ్వాలన్నా ఇస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి క్రాంతికి మా మదన్నకు ధన్యవాదాలు। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विकसित रंगा तब शुभ नामे गावे तब शुभ आशीष मागे गावे तब जय गाथा जन गण मंगल दायक जय जय हे जय हे माता की भारत माता की రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి సందర్భం, అందుకనే ఇది పరివర్తన సమయం అంటున్న మిత్రులారా, మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి। సమాజ సేవ, రాజకీయము, దేశభక్తి అంటే ఈ మట్టిని ప్రేమించడం, ఈ మట్టిపై ఉన్న మన సహోదరుని ప్రేమించడం, అందరికీ బువ్వ దొరికే విధంగా, ఉదాహరణకి సేవ అంటే గుర్తొచ్చింది మిత్రులారా, బువ్వ అంటే గుర్తొచ్చింది। త్రివర్ణ పతాకాన్ని సృష్టించినటువంటి, తయారు చేసినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు। ఆయనకి వజ్రాలపు వెంకయ్య, పత్తి వెంకయ్య, జపాన్ వెంకయ్య అని రకరకాల పేర్లున్నాయి। అంటే అన్ని సేవలు చేసిండు, ఈ జాతీయ జెండాను తయారు చేసిండు। పాపం చివరి రోజులు బువ్వ కూడా దొరక్కోకుండా పూరి గుడిసెలో ఉంటూ చనిపోయినటువంటిది సందర్భం చూస్తున్నాం। సో అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సరే ఆయన ఏ సందర్భంలో ఎందుకోసం జనగణమన అనే ఏఎన్ని రాసింది అనేది పక్కన పెట్టి
పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠు, ద్రావిడ, ఉత్కల, వంగ అంటే ఈ భరతఖండంలో ఉన్నటువంటి సర్వ ప్రాంతాలు, సర్వ వ్యక్తులు, సర్వ జాతులు ఒకటే ఆత్మ అని ఆ భావం అందులో ఉంది. కాబట్టి దానిని తీసుకొని జాతీయ గీతంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. సో ఇప్పటికీ ఈ దేశంలో కావాల్సిందంటే 135 కోట్ల మంది మనమంతా ఒకటే, మనని మనం గౌరవించుకుంటూ, ఇతరులను గౌరవించుకుంటూ సౌహృద్భావంగా కులమత వర్గ లింగ భేదం లేని సమాజ నిర్మాణం ఏ విధంగా జరగాలనే విధంగా ముందుకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపుగా లీడర్స్ ఫర్ సేవా సంస్థ పనిచేస్తుందని, వారి వెనక మేము ఒక కార్యకర్తలుగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఫస్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బర్త్డే సందర్భంగా మనకు నల్లకుంట లోపల నన్ను ఇక్కడ విచ్చేసేసినందుకు వీళ్ళకి ఫస్ట్ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాము, ఎందుకంటే వాళ్ళకు స్ఫూర్తిగా తీసేసుకొని ఎంతోమంది మహానుభావులు ఈరోజు స్వతంత్రంగా మనం ఉండగలుగుతామంటే ఎంతో కొంత త్యాగం చేసిన వల్లనే ఈరోజు నిలబడగలుగుతాం మనందరం. అదే త్యాగం తీసేసుకొని యూత్ ఇట్లా ముందుకు వెళ్ళేసి వీళ్ళందరూ తీసుకొని వెళ్ళేసేసి అక్కడ నుంచి నిన్న సాయంత్రం వెళ్తున్నట్టే ఎండ లోపల ఎట్లా వస్తుందని నేను కూడా అనుకున్నాను. అది అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా అంత దూరం నుంచి రావడం అనేది చాలా చెప్పుకోదగిన మార్పు అనేది నేను అనుకున్నాను. అంటే యూత్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నది. వాళ్ళు ఒక్కరితోనే కాదు, ప్రతి ఒక్కరు మనం అందరం కూడా దేశభక్తులు ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మన ఇంటి నుంచి మన ఇంట్లో కూడా మనం ఒక్కొక్కరు తయారు చేయాలి. రేపు పొద్దున తయారు చేస్తేనే రేపు పొద్దున భారతదేశానికి మనం ఏదో ఒకటి చేయగలిగిన మనం అనుకుంటున్నాను నేను. నా వరకు మనం ఒక్కరము తయారైతుంటే కాదు, మరి రేపు పొద్దున కూడా మనం తయారు చేయాలి. ఆ స్ఫూర్తిగా వీళ్ళందరూ తీసుకోవడం అనేది కూడా మన గురువు గారికి ఇంతకుముందు చెప్పారు, గురువు గారు తయారు చేసినాను. అట్లా కాకుండా రేపు పొద్దున మీరు అందరూ ఎంకరేజ్మెంట్ చేసేసి రేపు పొద్దున మన సపోర్ట్ ఉన్నారంటే మేము కూడా చేస్తాము. ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా నా వంతు సహకారం నేను చేస్తానని. జై బోలో భారత్ మాతా కీ.